నవీన్ యాదవ్ కోసం మాట్లాడుకుంటే కనుక ఆయన ఒక పెద్ద రౌడీ షీటరు, వాళ్ళ నాన్నగారు కూడా రౌడీ షీటరు, ప్రచారాలు కూడా అదే విధంగా సాగుతాయని చెప్పేసి ఇటు అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా చేస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే ఈ అభ్యర్థిని బలహీనపరచడంలో భాగంగానే ఇట్లాంటి నిందలు వేస్తున్నారు. లేదు, వాళ్ళ మీద ల్యాండ్ గ్రాబింగ్ కానీ బెదిరించిన కేసులు కానీ ఏవి లేవు. కేసులు ఉన్నాయి వాస్తవంగా. మంచి చేసే విషయంలో జరిగిన 1-2 చిన్న చితక కేసులు ఉన్నాయి. జనాలకు అన్యాయం జరిగిన కాడ న్యాయం చేసే ప్రాసెస్లో వాళ్ళు న్యాయం కోసం నిలబడ్డ కాడ జరిగిన కేసులు ఉన్నాయి. కానీ అన్యాయంగా అక్రమంగా భూములు గుంజుకోవడము, ఆక్రమించుకోవడం, కబ్జాలు చేయడము, బెదిరించడం అట్లాంటివి లేవు. ఇదే నవీన్ యాదవ్ గారి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు వెహికల్ కొనిచ్చిన రోజు, ప్రచారానికి పోయిన రోజు, మద్దతుగా నిలిచిన రోజు గుర్తురాని రౌడీ షీట్ కేసులు ఇవాళ గుర్తుకొస్తున్నాయంటే వాళ్ళ నీచమైన రాజకీయానికి ఇది ఒక గుర్తింపు అని మనం అర్థం చేసుకోవాలి. లోకల్ పీపుల్స్ అంటారు ఎస్ రౌడీయే, ఎస్ మాసే, మా కోసం మంచి చేయడంలో రౌడీ, మా కోసం నిలబడడంలో రౌడీ, కానీ అక్రమంగా అన్యాయంగా గుంజుకోవడంలో బెదిరించడంలో కాదు. మాకు ఏదన్నా ఆపద వస్తే ఫోన్ చేస్తే నిలబడతాడు నవీన్ అన్న. మా కష్ట సుఖాలలో ఉండరు. మా పండగ పంపాలలో తినడానికి తాగడానికి ఏదో రోడ్ షోలు చేయడానికి రాడు. కష్టాలు ఉన్నప్పుడు వస్తాడు. ఆయన రౌడీ కాదు, అది అర్థం చేసుకోవాలి. ఖబర్దార్ పింకీ బీఆర్ఎస్ నాయకులారా, రౌడీలు మీ పార్టీలలో జైనైళ్ళు. నిన్నగాక మొన్న అదేదో ముస్లిం అతను కండో కప్పినవు, ఆయన మీద 33 కేసులున్నాయి. ఆయన కాదా రౌడీ? వీళ్ళ రౌడీలు? జనాల కోసం నిలబడ్డ వాళ్ళని మీరు రౌడీలు అంటారా? ఇది న్యాయమేనా? కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని బొందబెట్టేదాకా మీకు నిద్రపోరు.